అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి దివ్యశ్రీ. నేను గైనకాలజిస్ట్ అండ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ అట్ ఏఆర్సీ ఫెర్టిలిటీ సెంటర్ నెల్లూరు. ఇప్పుడు మనము ఏజ్ ఇన్ఫర్టిలిటీ ఏజ్ కారణంగా ఇందువల్ల ఏజ్ ఎంత ఉంటే ఈ ఫర్టిలిటీ బాగుంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది, ఇన్ఫర్టిలిటీ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చూసుకుందాం. ఇప్పుడున్న మన జనరేషన్లో చాలామంది చదువులు అనేసి అదనేసి ఇదనేసి మ్యారేజ్ టైం లేట్ అయిపోతుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలని లేకపోతే ఏదో ఒక కారణం వల్ల ప్రెగ్నెన్సీ అనేదాన్ని డిలే చేస్తూ వస్తున్నారండి. సో దీనివల్ల వాళ్ళు ఫర్టైల్ పీరియడ్ని కోల్పోతున్నారు. సో వాళ్ళకి తెలియకుండానే మనకి లోపల జరుగుతున్న ప్రాసెస్ ఏంటి అంటే ఎగ్ నంబర్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది, ఎగ్ డిప్లీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందండి. సో దాన్ని మనం స్టాప్ చేయలేము. సో మామూలుగా ఫర్టైల్ పీరియడ్ అనేది ఏంటి అనేటట్లయితే, సో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 25 to 30 ఇయర్స్ మధ్యలో మనకి ఎగ్ కౌంట్, ఎగ్ రిజర్వ్ అనేది బాగుంటుందండి. కాకపోతే ఈ ఎగ్ తగ్గిపోయే ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. వన్స్ 30 ఇయర్స్ క్రాస్ అయిపోయాయి అనుకోండి, ఈ ఎగ్ తగ్గిపోయే ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్పీడప్ అవుతుంది. ఇంకా 35 క్రాస్ అయ్యారనుకోండి, ఇంకా స్పీడ్గా తగ్గిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ 42 ఇయర్స్ వచ్చేసరికి ఎగ్ నెంబర్ 0కి చేరిపోతుంది. సో ఆ తర్వాత మీకంటూ సెల్ఫ్ గ్యామెట్ అంటే ఆ తర్వాత ప్రెగ్నెన్సీ ఉండదు అనేది కాదు, సెల్ఫ్ గ్యామెట్ తీసుకొని అంటే మీ అండాశయంలో నుంచే మనము మీ ఎగ్ ద్వారా మేము బేబీ చేసే ఛాన్స్ తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గిపోతూ వస్తుంది అనేది అర్థం. సో ఏజ్ ఎంత తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మనము అంత తొందరగా సక్సెస్ తీసుకోవచ్చు. ఏజ్ పెరిగే కొద్దీ మీ ప్రెగ్నెన్సీ సక్సెస్ ఛాన్స్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎగ్ నంబర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ ఏజ్లో ఉన్నా కానీ మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి డాక్టర్ని మీ లోపల ఎగ్ రిజర్వ్ ఎంత ఉందో తెలుసుకోవటం వల్ల మీ ప్రెగ్నెన్సీ, మీ ఫర్టైల్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది మీకు ఒక అవగాహన తెచ్చుకోవచ్చు అనమాట. సో మనం ఎగ్ రిజర్వ్ ఎలా తెలుసుకుంటాము అనేటట్లయితే రెండు పాసిబిలిటీస్ ఉంటాయండి. ఒకటి డే టు స్కాన్ అనమాట. మీ పీరియడ్స్ అనే సెకండరీ యాంట్రల్ ఫాలికల్ కౌంట్, ఆ తర్వాత యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ రెండు ద్వారా మనము ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్, యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది స్కాన్ అండి. ఇది యూజువలీ డే 2 చేస్తాం. ఈ రెండు చేసుకోవటం వల్ల మీ దగ్గర ఎంత ఎగ్ రిజర్వ్ ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. చాలామంది ఆ తర్వాత కూడా వస్తుందిలే ప్రెగ్నెన్సీ అనుకుంటారు. నంబర్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎగ్ క్వాలిటీ అండి. సో ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఎగ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. నంబర్తో పాటు క్వాలిటీ కూడా తగ్గిపోతూ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ అనే దాన్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత తొందరగా మీరు ప్లాన్ చేసుకుంటేనే బెటర్. ఇన్ కేస్ అలా పాసిబుల్ లేని వాళ్ళు ఇప్పుడు మీరు ఒక రీప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కలుసుకొని ఎగ్ ఫ్రీజింగ్ కానీ అలాంటిది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ వల్ల మీరు తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేకపోతున్న వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్ కూడా చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ఎగ్ డిప్లీషన్ అనేది ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్ వస్తుంది అంటే అది మెయిన్గా ఈ ఉమెన్లోనే అంటే ఈ ఆడవాళ్ళలోనే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మగవాళ్ళకి ఆ ఏజ్ అనేది అంత మ్యాటర్ అవ్వదండి. ఎందుకంటే వాళ్ళు ఎంత ఏజ్ పెరిగినా కానీ వాళ్ళలో స్టిల్ మనము స్పర్మ్ అనేది తీయచ్చు. కానీ ఆడవాళ్ళలో అలా కాదు. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ నెంబర్ తగ్గిపోతుంది. ఆ తర్వాత సెల్ఫ్ ఎగ్ తీయటం అనేది మనము ఆ సెల్ఫ్ ఎగ్తో ప్రెగ్నెన్సీ తీసుకురావటం అనేది కష్టం అవుతుంది, సక్సెస్ రేట్ తగ్గిపోతూ వస్తుంది. సో అర్లియర్ ఎంత ప్లాన్ చేసుకుంటే మీ ఎగ్ నంబర్ అంత బాగుంటుంది, దాంతోపాటు దాని క్వాలిటీ కూడా బాగుంటుంది.